ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. ఈరోజు ఈ యొక్క వీడియోలో చెప్పబోయే జాబ్స్ వచ్చేసి మీరు ఎయిదర్ హైదరాబాద్ ఆఫీస్ లేకపోతే విశాఖపట్నం వైజాగ్ ఆఫీస్లో జాయిన్ అయితే అవ్వచ్చు. సో ఈ యొక్క జాబ్కి ఎవరైతే మినిమం ఇంటర్, డిప్లొమా, ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు నెలకి 25,000 నుండి 30,000 వరకు జీతం అనేది కూడా రావడం జరుగుతుంది. పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. గైస్, ఈ యొక్క జాబ్కి సంబంధించిన వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇస్తాను. దాని ద్వారా డైరెక్ట్గా మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి ఈ యొక్క కంపెనీ నేమ్ వచ్చేసి కాన్సల్ట్రిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట. ఈ యొక్క కాన్సల్ట్రిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి రిప్రజెంటేటివ్ అండ్ ఆపరేషన్స్ అనే 2 జాబ్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. కస్టమర్ సర్వీస్ అండ్ సపోర్ట్ కింద ఈ యొక్క జాబ్ రోల్ అయితే కన్సిడర్ అయితే ఉంటుందన్నమాట. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్, అదేవిధంగా విశాఖపట్నం, వైజాగ్ లొకేషన్లో మీరు జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. అప్లై నౌ అనే ఆప్షన్ ద్వారా మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క రెజ్యూమ్, పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసి అప్లికేషన్ ఫామ్ అనేది కూడా సబ్మిట్ చేయండి. నేను ఈ యొక్క వీడియో ఎండ్లో కూడా అది కూడా చెప్తాను. జాబ్ టైటిల్ వచ్చేసి రిప్రజెంటేటివ్ ఆపరేషన్స్ అనే రోల్ కోసం వీళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే కస్టమర్ సర్వీస్ టెక్నికల్ సపోర్ట్ పొజిషన్. మీరు ఈ యొక్క కంపెనీకి సంబంధించిన కస్టమర్ ఇన్బౌండ్ కాల్ ద్వారా, అవుట్బౌండ్ కాల్ ద్వారా, కాల్స్, ఈమెయిల్స్, చాట్ త్రూ ఈ యొక్క ఇంటర్నెట్ డిపెండ్ అయ్యి ఎవరైతే కంపెనీకి సంబంధించిన కస్టమర్స్ అండ్ క్లయింట్స్ ఉంటారో వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. పొజిషన్ ప్రొవైడ్స్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ సపోర్ట్, టెక్నికల్ సపోర్ట్ అండ్ ఈ యొక్క క్లయింట్ ప్రొడక్ట్ అండ్ సర్వీస్ మీద ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మనము దానికి ఒక సొల్యూషన్ అనేది కూడా ప్రొవైడ్ చేయాల్సి అయితే ఉంటుంది. కంపెనీ వాళ్ళు స్పెసిఫిక్గా ట్రైనింగ్ ఇస్తారు. ఎటువంటి క్లయింట్స్ ఉంటారు, ఎటువంటి సర్వీస్ అండ్ ప్రొడక్ట్ మీద మనం వర్క్ చేయాలి, మీకు ట్రైనింగ్ ఇస్తారు. కంప్లీట్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే మీకు వర్క్ అనేది కూడా అసైన్ అయితే చేస్తారు. దాని తర్వాత మీరు వర్క్ అనేది కూడా చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి బేసిక్ జాబ్ డిస్క్రిప్షన్ అనమాట. తర్వాత క్లారిఫై కస్టమర్ రిక్వైర్మెంట్, అండర్స్టాండింగ్, డిసిషన్ సపోర్ట్ టూల్స్ బేస్ చేసుకొని, రిసోర్సెస్ బేస్ చేసుకొని కస్టమర్కి ఒక సొల్యూషన్ అనేది కూడా ప్రొవైడ్ చేయాల్సి అయితే ఉంటుంది. దీనికి వచ్చేసి ఒక మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. దానితో పాటు మెయింటైన్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ క్లయింట్ ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ మీద మీరు వర్క్ చేయాలి. ప్రిపేర్ కంప్లీట్ అండ్ యాక్యురేట్ వర్క్ ఇంక్లూడింగ్ అప్రోప్రియేట్లీ నోటింగ్ అకౌంట్స్ బేస్ చేసుకొని వర్క్ చేయాలి. తర్వాత డిజైనింగ్ టు ఇంప్రూవ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ బిజినెస్ పర్ఫార్మెన్స్ని కూడా మీరు ఇంప్రూవ్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. అడిషనల్గా ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ మీద కూడా వర్క్ చేయాలి. ఎవరైతే కంపెనీకి సంబంధించిన క్లయింట్స్ అండ్ కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన డేటాని ట్రాక్ చేయడం, డాక్యుమెంట్ చేయడము, రిట్రీవ్ ఇన్ఫర్మేషన్ చేయడం, కాల్ ట్రాకింగ్ డేటాబేస్ని మేనేజ్ చేయడం వంటి వర్క్స్ కూడా మనం చేయాల్సి అయితే ఉంటుంది. రెస్పాండ్ టు ది కస్టమర్ క్వైరీస్ బై ఈ యొక్క రిఫరింగ్ దెమ్ పబ్లిష్డ్ మెటీరియల్స్, సెకండరీ సోర్సెస్ అండ్ మోర్ సీనియర్ స్టాఫ్ తోటి కూడా మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి బేసిక్ జాబ్ డీటెయిల్స్. తర్వాత క్యాండిడేట్ ప్రొఫైల్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఎవరైతే గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్, ఎనీ డిసిప్లిన్ నుండి బేస్డ్ ఆన్ జాబ్ రిక్వైర్మెంట్ బట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ యొక్క జాబ్స్ని మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. స్ట్రాంగ్ కస్టమర్ సర్వీస్ ఓరియంటేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు, స్ట్రాంగ్ కంప్యూటర్ నావిగేషన్ స్కిల్స్ అండ్ పీసీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ జాబ్కి మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. ఎబిలిటీ టు ఎఫెక్టివ్లీ కమ్యూనికేట్ బోత్ రిటర్న్ అండ్ వెర్బల్లీ, ఇంగ్లీష్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేయండి. స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ జాబ్కి మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇతర కొన్ని డీటెయిల్స్ ఉంటాయి, రొటేషనల్ షిఫ్ట్స్ అని, తర్వాత బేస్డ్ ఆన్ లొకేషన్ బట్టి, ప్రోగ్రామ్ బట్టి అడిషనల్ ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్ అనేది కూడా రిక్వైర్మెంట్ ఉంటుందని వీళ్ళు నోటిఫికేషన్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. ఇదే జాబ్ డీటెయిల్స్ విశాఖపట్నం సంబంధించిన జాబ్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు వైజాగ్, అదేవిధంగా హైదరాబాద్ సంబంధించిన సపరేట్ 2 లింక్స్ ఇస్తాను. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఎట్ ఏ టైం ఈ యొక్క 2 జాబ్స్కి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు.
పూర్తి వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసి ఉంటుంది. క్లియర్గా ఆ యొక్క ఆర్టికల్ చూసి చదివి దాంట్లో మీకు లింక్ ఉంటుంది. దాని ద్వారా అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. పూర్తి వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చూడగలరు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.